అందరికీ ప్రియులారా, ఈరోజు ఒక చిన్న మాటను మీ ముందు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో 36వ మాటగా ఒక చక్కని మాట కనబడుతుంది. యేసు క్రీస్తు ప్రభువు అందరికీ ఆయన ప్రభు అయి ఉన్నాడని వ్రాయబడి ఉంది. యేసు క్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎందుకు ఈయన అందరికీ ప్రభు అయి ఉన్నాడంటే, ఈ భూలోకానికి వచ్చి తన స్వహస్తాలతో నిర్మాణం చేసుకున్న మనుషులందరినీ కూడా, పాపములో ఉన్న వారందరినీ కూడా రక్షించాలనే ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు అద్భుతమైన సువార్త పరిచయం చేసి ఆయన శిలువ మీద ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగము ద్వారానే ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా రక్షణ వచ్చింది. ఆ రక్షణ ద్వారానే మనము ఆయన రాజ్యమైన పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకొనగలము. అందుకనే ఆయన ఈ లోకమంతటికి కూడా ప్రభువు అయి ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.